కన్యా రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? చక్కగా ఉన్నాయమ్మా. 4 గ్రహాలు రక్షిస్తున్నాయి. ప్రధానంగా 6వ రాశిలో రవి బుధులు, చతుర్థ శుక్రుడు, లాభస్థ రాహుయోగం. లాభంలో ఉన్నటువంటి రాహు కన్యకు చాలా విశేషమైనటువంటి బలాన్ని ప్రసాదిస్తారు. కారణం రాహుగ్రహానికి కన్య స్వక్షేత్రం అయి ఉండటం కారణం. అలాగే కార్యసిద్ధి ఉంది, సకాలంలో విజయము చేకూరుతుంది, సుఖ సంతోషాలతో చక్కని విజయాలు వస్తాయి. నిర్మలమైన మనస్సుతో ఆలోచించి పనులు ప్రారంభించండి. మధ్యలో విఘ్నాలని సునాయాసంగా అధిగమించండి. పని పూర్తయ్యేంత వరకు సంకల్పాన్ని వదలవద్దు. ధనధాన్యాది శుభయోగాలు గోచరిస్తున్నాయి. మనోబలంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. స్వయంగా ఎదుగుతారు. తోటివారికి సహాయం కూడా చేస్తారు. ఉత్తమమైనటువంటి భవిష్యత్తుని పొందుతారు. వినోదభరితంగా కాలం ముందుకు నడుస్తుంది. అభీష్ట సిద్ధి గోచరిస్తుంది. పండితుల నుండి పెద్దల నుండి ప్రశంసలు కూడా లభిస్తాయి. ఆహ్లాద భరిత సన్నివేశం ఉన్నది. ఆత్మీయులతో సత్సంగం ఏర్పడుతుంది. జ్ఞానవృద్ధి, పదోన్నతులున్నాయి. సంకల్పం సిద్ధిస్తుంది. ఏదైతే అనుకుంటున్నారో, దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో, లాభంలో ఉన్నటువంటి రాహువు దానిని ప్రసాదింపచేస్తారు. అలాగే అపాయం నుండి బయటపడే విషయం కూడా ఒకటి ఉన్నది. కొద్దిగా ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అన్ని విధాల విశేషమైనటువంటి లాభాలున్నాయి. కన్యా రాశి వారు ఎటువంటి స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? ఆంజనేయ స్వామి వారిని స్మరించడం చాలా మంచిది. ఏ ఆలయ దర్శనం చేసుకోవాలంటారు? ఆంజనేయ స్వామి వారి సందర్శనం వల్ల మేలు జరుగుతుంది. ఏ విధానం చేస్తే శుభ ఫలితాలు పొందుతారు? అష్టమ కుజదోషం ఉన్నది. ప్రయాణాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. కుజప్రీతిగా